ఒలే పిల్ల నువ్వు సుబ్బమ్మ అనవరాలివేనా మిట్టమిట్లో ఆడిపోతున్నావు సౌతాడేస్తావేమో పప్పు కూడెట్టేసిలా ఉన్నావు భూమి మీద నిలబడే కదా ఇప్పుడు కార్తీకు నువ్వు బీటెక్ పాస్ అయ్యావన్నాడు మీ నాన్న ఖాళీగా రోడ్లంతా తిరుగుతున్నావు నా మనోడు ఉన్నాడు తెలుసు కదా 7వ తరగతి పేలు ఆడు గేదెలు పాలు పెట్టాడు ₹1,00,000 సంపాదిస్తాడు ఇప్పుడు మల్లుడికి సాఫ్ట్వేర్ జాబ్ అని బోల్డ్ ఎకరాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు హైదరాబాద్ రూమ్ లో ఖాళీగా ఎడతాడంట మా పిల్ల గొంతు కోసేసారు పిల్లలకి పెళ్లి చేద్దామని సంబంధాలు చూద్దాం అనుకుంటే దేనికి పెళ్లి అయిందో దేనికి పెళ్లి అవ్వలేదో కూడా తెలుస్తలేదమ్మా కాళ్ళకి మెట్లు ఉంటలేదు మెడలో తాడు ఉంటలేదు ఫ్యాషన్ వచ్చేసింది ఇప్పుడు ఒకదానికి గవర్నమెంట్ జాబ్ చేసి కావాలి ఆడికి మళ్ళీ బోల్డ్ ఎకరాలు ఇచ్చి పెళ్లి చేయాలి ఆడేమన్నా పొలంలో దిగి దున్నుతాడా పంట పండిస్తాడా అదే వ్యవసాయం చేసుకున్న వాడిని చేసామనుకో పొలం దున్ని పంట పండిస్తాడు ఇప్పుడు వెళ్ళిపోతాకే ఈ తరం ఆడపిల్లలకి కష్టపడి మోటార్ సైకిల్ మీద నెలకోసారి సినిమాకి తీసుకెళ్లి వాడు నచ్చుతులేదమ్మా అప్పులు చేసి బుల్లెట్ బండి మీద దొడ్డని బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి వాడే నచ్చుతున్నాడు ఇప్పుడు ముందు ఇంటి పనులు నేర్చుకోండి బాబా అంటే మేము చెయ్యం మేము డాడీ లిటిల్ ప్రిన్సెస్ అంటారు పెళ్లి అయ్యాక అత్తగారు ఇంటికి వెళ్ళాక ఈ పని ఎలా చేయాలి ఆ పని ఎలా చేయాలని అమ్మని తింటారు అత్తగారు నేర్పిస్తారు ఇప్పుడు ముందు మీకు అరుంధతి నక్షత్రం కనిపించదు కానీ పెళ్లి అయ్యాక మీ పెళ్లాల్లో నిజమైన అరుంధతి కనిపిస్తుంది మీ మొగుళ్ళలో నిజమైన పశుపతి కనిపిస్తాడు ఇప్పుడు వాళ్ళు ఆస్తి అంతస్తు మాత్రమే చూసి పెళ్లిళ్ళు చేసుకోకండ్రా మంచి గుణం బుద్ధి ఉన్న వాళ్ళని చూసి పెళ్లిళ్ళు చేసుకోండిరా జీవితం సంతోషంగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో కలుసుకుందాం అండి వెళ్ళొక్కనే